హలో వ్యూయర్స్, మీ మొబైల్లో బ్యాలెన్స్ లేదా? ఇంటర్నెట్ కూడా లేదా? అయినా సరే మీ బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఈ మధ్య అన్ని బ్యాంక్స్ తమ మొబైల్స్ యాప్స్ తోటి వినియోగదారులకి సర్వీస్ అందజేస్తున్నారు. వీటికి ఇంటర్నెట్ చాలా అవసరం. మీ బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటే మొబైల్ యాప్ యూస్ చేయకుండా, అలాగే కస్టమర్ కేర్ నెంబర్ కాల్ చేయకుండా, లేకపోతే పలానా నెంబర్కి SMS పంపిస్తే రిటర్న్ మెసేజ్లు మీ వివరాలు తెలుసుకోవాలనుకోకుండా డైరెక్ట్గా మీరు తెలుసుకోవాలనుకుంటే ఆర్బీఐ వాళ్ళు ప్రవేశపెట్టిన *999# నంబర్ ద్వారా ఇంటర్నెట్ మొబైల్ బ్యాలెన్స్ లేకుండా మీ స్క్రీన్ మీద ఈ కింద వివరాలు తెలుసుకోవచ్చు. దీంట్లో బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్, MMID, IFSC కోడ్ ద్వారా డబ్బులు పంపించడం, మీ యొక్క MMID నంబర్, అలాగే ఆ బ్యాంక్ యొక్క మొబైల్ పిన్ నంబర్ చేంజ్ చేయాలనుకుంటే ఇవన్నీ *999# తోటి ఈజీగా చేయొచ్చు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్గా మీరు ఒకే ఒక బ్యాంక్ అకౌంట్ యూస్ చేస్తే కనుక, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు HDFC యూస్ చేస్తే కనుక *999*43# డైల్ నెంబర్లో కొడితే మీకు ఈ పై వివరాలు అందజేయబడతాయి. మీరు ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్స్ యూస్ చేస్తే కనుక ఈ నెంబర్లన్నీ గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి మీరు డైరెక్ట్గా *999# యూస్ చేయొచ్చు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఈ సర్వీసెస్ యూస్ చేస్తున్నప్పుడు మీ మొబైల్ నంబర్ ఆ బ్యాంక్ తోటి రిజిస్టర్ అయి ఉండాలి. అంటే మీరు యూస్ చేస్తున్న ఫోన్లో మీరు ఏదైతే సిమ్ నెంబర్ ఉంటుందో ఆ బ్యాంక్కి రిజిస్టర్ అయి ఉండాలి, రెండు మ్యాచ్ అయి ఉండాలి. అప్పుడే ఈ సర్వీసెస్ మీకు ఉపయోగపడతాయి. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా వివరాల్లోకి వెళ్తే కనుక ఇక్కడ మీరు చూస్తే నేను నా స్క్రీన్ మీద *999# అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే నాకు ఇక్కడ మీకు 2 కానీ 3 కానీ అకౌంట్లు ఉంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ మొదటి 3 అక్షరాలు మీరు టైప్ చేయండి. లేకపోతే బ్యాంక్ ఒక IFSC కోడ్ తెలిస్తే మొదటి 4 అక్షరాలు, లేదంటే అకౌంట్ నెంబర్ మొదటి 2 అక్షరాలు. ఇక్కడ నేను సెకండ్ స్క్రీన్లో చూస్తే కనుక ఇక్కడ నేను HDFCలో HDF అని 3 అక్షరాలు టైప్ చేసి సెండ్ కొట్టాను. సెండ్ కొట్టాక నెక్స్ట్ స్క్రీన్లో నాకు వివరాలు కనిపించాయి. సో ఇప్పుడు అనుకుందాం, ఇప్పుడు ఏదైతే మొబైల్ యూస్ చేస్తున్నానో ఆ నెంబర్ నాకు ఈ HDFC బ్యాంక్ తోటి రిజిస్టర్ అయ్యి లేదు. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ నెంబర్ కొట్టినా నాకు ఇక్కడ డిక్లైన్ అన్న మెసేజ్ వస్తుంది అనమాట. సో ఈ సర్వీసెస్ యూస్ చేయాలనుకుంటే మీ మొబైల్ నెంబర్ ఆ బ్యాంక్కి రిజిస్టర్ అయి ఉండాలి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ ద్వారా మనం యూస్ చేసుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ చూస్తే కనుక ఇక్కడ నాకు టూ సిమ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు మనం ఏదైతే యూస్ చేస్తున్నామో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డైరెక్ట్గా HDFC యూస్ చేయాలనుకుంటున్నాను. సో HDFC కోడ్ ద్వారా ఈ వీడియో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ముందు వైఫై ఆఫ్ చేసేస్తున్నాను, అంటే మీకు చూపించడానికి వైఫై కూడా అక్కర్లేదని. సో డైల్ నెంబర్లోకి వెళ్ళి నేను *999# కాకుండా డైరెక్ట్గా HDFC కోడ్ నేను లైవ్గా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ *999*43# కొట్టి ఇక్కడ నాది వోడాఫోన్ 2 సిమ్ నుంచి కాబట్టి ఇది క్లిక్ చేశాను. మీ సింగిల్ సిమ్ అయితే డైరెక్ట్గా డైల్ బటన్ నొక్కండి. ఇక నేను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కోడ్ రన్ అవుతుంది. రన్ అయ్యాక స్క్రీన్ మీద మనం ఇందాక చూసినట్టు మనకి 6 ఇంపార్టెంట్ ఫీచర్స్ కనబడతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ నేను మినీ స్టేట్మెంట్ తెలుసుకోవాలనుకున్నాను. 2 కొట్టి సెండ్ కొట్టాను. కోడ్ రన్ అయ్యాక నాకు లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ కనబడతాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా స్క్రీన్లో నేను 13 అక్టోబర్న 3 సార్లు 10,000 విత్డ్రా చేశాను. సో అవి కనిపించాయి అనమాట. ఇప్పుడు మనం మళ్ళీ ఓకే కొట్టి ఈసారి ఓన్లీ బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుందాం. సో మళ్ళీ *999*HDFC Bank 43# కొట్టి నేను డైల్ నెంబర్ కొట్టాను. కొట్టాక ఈసారి నేను బ్యాంక్ వివరాలు తెలుసుకోవాలనుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ ఆప్షన్ 1 కొట్టి సెండ్ కొట్టాను. ఇక్కడ కొట్టాక నా స్క్రీన్ మీద నా బ్యాలెన్స్ కనబడుతుంది. ఇప్పుడు మీరు చూస్తే కనుక నా బ్యాలెన్స్ ఇక్కడ 127 రూపీస్, నా అకౌంట్ యొక్క లాస్ట్ 4 డిజిట్ నెంబర్స్ కూడా కనబడుతున్నాయి. సో గైస్, మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఈ కోడ్స్ అన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి. దీంట్లో అన్ని కోడ్స్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. ఓకే, అండ్ లాస్ట్ వన్ ఏంటంటే మీరు ఆధార్ లింకింగ్ కూడా తెలుసుకోవచ్చు. *999# కొడితే మీ ఆధార్ లింకింగ్ ఓవర్ డ్రాఫ్ట్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే కనుక తప్పకుండా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అవ్వండి నా ఛానల్కి. థ్యాంక్ యూ.